Okay, in my first session, we saw what is spiritual birth. ఆత్మీయ జన్మ అన్నది మన మొదటి తరగతిలో చూసుకున్నాం. In the second session, we saw after spiritual birth, there should be spiritual transformation. రెండవ తరగతిలో ఆత్మీయ పునర్జన్మ అయిన తర్వాత ఆత్మీయ మార్పు జరగాలని చూసుకున్నాం. A child that is born undergoes transformation of life, which is very, very essential. పుట్టిన ఆ నూతన ఆత్మీయ శిశువు నూతనమైన జీవంలోనికి మార్పు చెందటము, ఎదిగి రావటము చాలా అవసరం. Even if that transformation is slow, but transformation has to be there. Change in life, newness in life must be there. ఆ మార్పు నెమ్మదిగా సాగినా కూడా ఆ మార్పు చాలా అవసరం. జీవితంలో కొత్తదనము, జీవనములో కొత్తదనము. Yeah, if transformation is not happening, మార్పు గనక జరగకపోతే then there is some problem. ఏదో సమస్య ఉంది అక్కడ. Okay, so that was the second session. అది రెండవ తరగతి. Then actually I wanted to take spiritual fruitfulness. వాస్తవానికి ఆత్మీయ ఫలాలను గురించి నేను మూడవ తరగతిలో మాట్లాడాలనుకున్నాను కానీ, but because brother Mark took it, I skipped that session. మార్కు గారు ఆ అంశాన్ని గురించి మాట్లాడినందున నేను దాన్ని దాటి వెళ్ళాను. And then the third session yesterday was spiritual growth. నిన్నటి దినమున మూడవ తరగతిలో ఆత్మీయ ఎదుగుదలను గురించి మనం చూసుకున్నాం. A child that is born must grow. పుట్టిన శిశువు ఎదిగి తీరాలి. Grow in the word of God. దేవుని వాక్యములో ఎదగాలి. There is no substitute to reading, studying and meditating God's word. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి అధ్యయనము చేసి అర్థము చేసుకునడానికి మరి వేరే ఆల్టర్నేటివ్ ఈ లోకంలో ఏది లేదండి. Today people are learning the word by listening to YouTube and other social media. ఈ కాలంలో యూట్యూబ్లో తర్వాత సోషల్ మీడియాలో ఆ వాక్యాన్ని వింటూ గడుపుతున్నారు చాలా మంది. YouTube is not the substitute to study God's word. దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి, అధ్యయనం చేసి అర్థం చేసుకోవటానికి దేవుని వాక్యాన్ని అదే ఈ బైబిల్ని రీప్లేస్ చేసేది కాదు యూట్యూబ్. You have to take the book, take time and study, meditate God's word. మీరు సమయాన్ని తీసుకోవాలి, కొంచెం సమయాన్ని వెచ్చించుకొని బైబిల్ని దగ్గరికి పెట్టుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. Okay, we grow in faith. మనము విశ్వాసములో కూడా ఎదగాలి. We grow in love. మనము ప్రేమలో ఎదగాలి. We grow in the church. మనము సంఘములో ఎదగాలి. We grow in Christian character. మనము క్రైస్తవ శీలములో ఎదగాలి. We grow in brotherly love. మనము సహోదర ప్రేమలో ఎదగాలి. We grow in displaying the fruit of the spirit. మనము ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలించటంలో ఎదగాలి. So spiritual growth must happen. ఆత్మీయ ఎదుగుదల ఖచ్చితంగా జరిగి తీరాలి. So spiritual birth, number 1. మొదటిదిగా ఆత్మ సంబంధమైన పునర్జన్మ. Christian life starts with a spiritual birth. క్రైస్తవ జీవితము ఆత్మీయ పునర్జన్మతో మొదలవుతుంది. And then spiritual transformation. రెండవదిగా ఆత్మీయ మార్పు. Then there is a spiritual growth towards maturity. మూడవదిగా ఆత్మీయ ఎదుగుదల పరిపక్వత దిశలో. And now the last session from my side will be spiritual race, running the race. ఈ ఆఖరు తరగతిలో నా వైపు నుంచి ఆత్మీయ పరుగును గురించి చూసుకుందాం. Let's turn to Hebrews chapter 12. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయంలో చూద్దామండి. And we are going to read verse 1 and 2. మొదటి 2 వచనాలు చదువుకుందాం. హెబ్రీ 12 మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Okay, I would request all of you to sit straight back to your
అందరూ కూడా బాగా నిలువుగా నిటారుగా కుర్చీకి ఆనుకొని కూర్చోవాలని కోరుకుంటున్నాను. ఇట్లా దయచేసి వంగి కూర్చోకండి, నిటారుగా కూర్చోండి. Listen very carefully, okay? దయచేసి జాగ్రత్తగా వినండి. Actually, you are better than our North Indian believers as far as listening is concerned. ఆలకించే విషయానికి వస్తే నా ఉత్తర భారతీయ సహోదరుల కంటే కూడా మీరందరూ కూడా ఒకంత మెరుగు. They can't listen for more than 15 minutes. వారు 15 నిమిషాల కంటే ఎక్కువ వినలేరు. But you can listen for hours, I know that. మీరు గంటల కొద్దీ విని ఆలకించగలరు, అది నాకు తెలుసు. That is because of the practice you have got. ఎందుకంటే అది అలాగున మీరు సాధనలో ఉన్నారు కాబట్టి. Okay, so the topic is spiritual race of a Christian. క్రైస్తవుని యొక్క ఆత్మీయ పరుగు, ఇది మన అంశం ఈరోజు. Run the race to win the crown. కిరీటమును బహుమానముగా పొందుకోవడానికి పరుగు పందెములో పరిగెత్తాలి. Chapter 12 verse 1 starts with the word therefore. ఇక్కడ కాబట్టి లేదా కాబట్టి అనే దాంతో మొదలవుతుందండి ఇంగ్లీష్లో. And when the verse starts with therefore, we have to look for wherefore. ఉన్నందున అనే పదం చూస్తున్నాం కదండి, మనలో ఆవరించి ఉన్నందున. ఆ ఉన్నందున అని వచ్చినప్పుడు ఎన్నందున అనేది మనము ఎంచుకోవాలి, చూసుకోవాలి. That means chapter 12 verse 1 has the connection with chapter 11. 12వ అధ్యాయము మొదటి వచనము అలా ఉందంటే దాని అర్థం ఏంటంటే కనుక 11వ అధ్యాయముతో దానికి లంకె ఉందని. Now in chapter 11 we have the great heroes of faith. 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారు. And in chapter 11 verse 1 we see the definition of faith. 11వ అధ్యాయంలో విశ్వాసం యొక్క నిర్వచనాన్ని మనం చూడగలం. What is faith? విశ్వాసం అంటే ఏంటి? It is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. So faith is all about conviction. విశ్వాసం అనేది ఇదిగో మీరు మీ ఒప్పుకోలుకు సంబంధించిన విషయం. Conviction of God. దేవుణ్ణి ఒప్పుకోవటం. Conviction of Christ. క్రీస్తును ప్రభుగా ఒప్పుకోవటం. Conviction of Holy Spirit. పరిశుద్ధాత్మను ఒప్పుకోవటం. Conviction of the word. దేవుని వాక్యాన్ని ఒప్పుకోవటం. Conviction of sin, to see sin as sin. పాపమును పాపముగా ఒప్పుకోవటం. Conviction of the church. సంఘమును ఒప్పుకోవటం. Conviction of the work of God. దేవుని పనిని ఒప్పుకోవటం. Only the word of God can make us men and women of conviction. దేవుని వాక్యం మాత్రమే మనల్ని ఒప్పుకునే మనుషులుగా చేస్తుందండి. So faith is all about conviction. విశ్వాసం అనేది ఎప్పటికీ కూడా గమనించండి, గుర్తుకు పెట్టుకోండి, ఒప్పుకోలుకు సంబంధించిన విషయం. Secondly, faith is all about assurance. ఇంకొకటి భద్రతకు సంబంధించిన విషయము విశ్వాసం. And look at chapter 11 verse 6. 12వ అధ్యాయం 6వ వచనం చూసుకుందామండి. Without faith it is impossible to please him. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టలయ్యుండుట అసాధ్యం. So anyone who comes to God must come in faith. ఎవరైతే దేవుని దగ్గరకు వస్తున్నారో వారు విశ్వాసంతో దేవుని యొద్దకు రావాలి. Christian life cannot be lived by logic. క్రైస్తవ జీవితము తర్కించి జీవించే జీవితం కాదు. Yeah, today many of the youngsters they are trying to live by logic. Now logic does not apply in Christian life. బాగా గమనించండి, గుర్తుకు పెట్టుకోండి, ఈ కాలము యువజనమంతా కూడా తర్కాన్ని వాడి క్రైస్తవ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. క్రైస్తవ జీవితము విశ్వాసానికి తర్కానికి సంబంధం లేదు. Young people beware, don't live this life by your understanding and logic. అయ్యా, మీకున్న అవగాహన, మీకున్న ఆ తర్క జ్ఞానమును బట్టి మీరు మీ క్రైస్తవ జీవితాన్ని పాడు చేసుకోకండి. Yes, tarka jnanam will not help in Christian faith. క్రైస్తవ విశ్వాసములో మీ తర్కము పనికిరాదు. And hence biblical faith, what is biblical faith all about? వాక్యము తర్వాత వాక్య విశ్వాసము ఏంటది? God has said it and I obey it. That's it. దేవుడు చెప్పినాడు, నేను లోబడినాను, అంతే. God said it and I obeyed. దేవుడు చెప్పినాడు, నేను లోబడినాను, అంతే. Now Genesis chapter 1 verse 1. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనము. It does not start with logic. వచనము తర్కముతో మొదలవట్లేదండి. It starts with the assumption that God exists. అది
దేవుడు ఉన్నాడు అన్న దాంతో మొదలవుతుంది. Bible does not prove the existence of God. కానీ దేవుడు ఉన్నాడు అన్న దాన్ని నిరూపించేదిగా అక్కడ కనపడదు. Bible does not have to prove anything. బైబిల్ దేన్ని కూడా రుజువు చేయవలసిన అవసరం లేదు. Genesis 1:1 shows that God already exists in his being. ఆదికాండము 1:1 దేవుడు ఆయన రూపములో ఆయన అప్పటికే ఉన్నాడు అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్తుంది. So God is pleased with the one who displays exemplary faith upon his character. దేవునికి ఎవరు ఇష్టమో తెలుసా? దేవునికి ఎవరు ప్రీతిపాత్రులో తెలుసా? ఆయనను నమ్మి ఆయనకు లోబడి ఆయనకు విశ్వాసంగా జీవించటంలో అత్యధికమైన లోబడటాన్ని చూపించిన వారు. Now chapter 11 verse 4 onwards, 11వ అధ్యాయం 4వ వచనం నుండి we see the list of the heroes of faith. మనము అక్కడ విశ్వాస వీరుల పట్టికను మొదలవుతుందండి 4వ వచనం నుండి. Abel offered a sacrifice. హేబేలు మరి కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. In verse 5, Enoch walked with God and he did not see death. 5వ వచనములో అతడు కొనిపోబడకమునకు దేవుడికి ఇష్టడయ్యుండును సాక్ష్యం పొందునని హనోకును గురించి ఉంది. Verse 7, Noah built the ark. 7వ వచనములో నోవహు మరి ఓడను కట్టినట్టు చూస్తున్నాం. Verse 8, Abraham obeyed when God called him. అబ్రహాము 8వ వచనములో దేవుని పిలుపునకు లోబడినట్లు చూస్తాం. Sisters, సహోదరిలారా, in verse 11 we have the name of Sarah. 11వ వచనంలో సారా పేరు ఉందండి. So it is for an encouragement for our sisters to live a life of faith. ఇది సహోదరులకు చాలా పురికొల్పండి విశ్వాస సహితమైన జీవితము జీవించడానికి. Okay, then we come to verse 21, we find the name of Jacob. 21వ వచనానికి వస్తే అక్కడ యాకోబు పేరును చూస్తాం. And before that we have the name of Isaac. దానికి ముందు ఇస్సాకు పేరు ఉంది. Verse 22 we have the name of Joseph. 22లో యోసేపు పేరు ఉంది. We have in 23 the great man Moses. 23లో మోషే పేరు ఉంది. And then we come to verse 30, we find the name of Rahab. 30వ వచనంలో రాహాబు పేరు ఉంది. 31, verse 31. 31వ వచనంలో రాహాబు పేరు ఉంది. So we have two names of sisters in this heroes of faith. ఈ two heroes of faith, we have two sisters mentioned. మరి విశ్వాస వీరుల పట్టికలో ఇద్దరు సహోదరుల పేర్లు పొందుపరచబడ్డాయి. And the writer of Hebrews says like this. మరి హీబ్రూను రాసిన వారు ఇలాగున చెప్తూ ఉన్నాడు. Verse 32 onwards. 32వ వచనం నుండి What to say about Gideon, Barak, Samson, Jephthah, David and Samuel and the prophets? ఇక ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారి గురించి ప్రవక్తలను గురించి వీరు వివరించుటకు సమయము చాలదు. After writing the great history of these great heroes of faith, the writer of Hebrews starts in chapter 12. Therefore, ఈ 11వ అధ్యాయంలో ఈ విశ్వాసు వీరులందరినీ గురించి స్మరించుకుంటూ ఇది ఇలాగున ఉన్నందున అని చెప్తున్నాడు. Now it does not mean that these people who were great heroes of faith, they did not have any shortcoming in their life. ఈ విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాస వీరులైనంత మాత్రాన ఈ పట్టికలో చోటు సంపాదించుకున్నంత మాత్రాన వారి జీవితంలో ఎటువంటి లోపము లేదని దయచేసి అనుకోకండి. We know Abraham had lied twice regarding his wife that she was his sister. అబ్రహాము తన భార్యను గురించి నా చెల్లి అని చెప్పేసి 2 సార్లు అబద్ధం ఆడినట్లు మనం చూస్తాం. We know what Moses did. మోషే ఏం చేశాడో తెలుసా? It does not mean that they did not commit any sin. అయ్యా వారు ఎటువంటి పాపము చేయలేదని దాని అర్థం కాదు. But still God used them. అయినా గాని దేవుడు వారిని వాడుకున్నాడు. I'm not encouraging you by giving those examples that we can also commit sin in our life. ఈ ఉదాహరణలు చెప్పి మీరు కూడా పాపము చేయవచ్చు అని మిమ్మల్ని ప్రోత్సహించడం లేదు. But what I want to say is that in spite of that, God is gracious to use people as vessels of honor for his glory. ఆ లోపాలు ఉన్నా కూడా దేవుడు తన మహిమ కొరకు
ఆయన పట్ల అత్యున్నతమైన విశ్వాసము చూపించిన వారిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పదలుచుకున్నాను. Sin must be seen as sin. పాపము పాపముగానే పరిగణించాలి. God is gracious to those who repent of their sin. ఎవరైతే పాపం విషయంలో పశ్చాత్తాపపడతారో వారి పట్ల దేవుడు కృప చూపేవాడుగా ఉన్నాడు. Now come to chapter 12. ఇప్పుడు 12వ అధ్యాయానికి వద్దాం. Therefore, since we are also surrounded by so great a cloud of witnesses. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున, okay, imagine a stadium, cricket stadium. ఒక క్రికెట్ స్టేడియం ను ఊహించుకోండి. Okay, we are all sitting in a stadium. మనమందరం కూడా ఆ స్టేడియంలో కూర్చొని ఉన్నాం. Okay, the stadium is jam packed. ఆ స్టేడియం మొత్తం కూడా మనుషులతో నిండిపోయి కిటకిటలాడుతుంది. And imagine who Virat Kohli is playing cricket. ఆ విరాట్ కోహ్లీ అక్కడ బ్యాట్ పట్టుకుని ఆడుతున్నాడు అనుకోండి. Against Pakistan. Against Pakistan. పాకిస్తాన్ తో ఆడుతున్నాడు ఆట. What are we going to do? మనం ఏం చేస్తాం చెప్పండి? We will bring the flag of India. మనం ఏం చేస్తాము? భారతదేశ జెండా పట్టుకొస్తాం. And we'll start shouting and encouraging the Indian players. మన భారతీయ ఆటగాళ్లను మరి వాళ్ళను అరుస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తాం. You know what is happening today? ఈ దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? These great heroes of faith of chapter 11. ఈ 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులు, the Old Testament saints, ఆ పాత నిబంధన కాలపు భక్తులు who went before us, మనకంటే ముందుగా ఉన్నవారు, by living a life of faith and faith only, విశ్వాస సహితంగా మాత్రమే జీవించి, they are surrounding us as cloud of witnesses. వారందరూ కూడా ఒక మేఘం వలె సాక్షి సమూహంగా మనల్ని ఆవరించి ఉన్నారు. They are holding the banner Yehovah Nissi, Yehovah Shalom, Yehovah Rapha. They are just raising the banner and encouraging all of us. వాళ్ళందరూ కూడా ఒక బ్యానర్ ను పట్టుకొని ఇదిగో బిగ్గరగా ఇదిగో యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే ఉన్నవాడు, యెహోవా షాలోమ్, యెహోవా రాఫా అంటూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. They are like cloud of witnesses for us to go on to this to live this life of faith and faith alone. మనమందరం కూడా ఇదిగో విశ్వాస సహితమైన జీవించడానికి వారందరూ కూడా ఒక సాక్షి సమూహం వల్లే మనల్ని ఆవరించి ప్రోత్సహిస్తున్నారు. Look at verse 11. It says there, అక్కడ 11వ వచనం గమనించండి. అది ఏమంటుందంటే, we are surrounded. మనము ఆవరింపబడ్డాము అని చెప్తుంది. The Hebrew the word we there, we, అక్కడ మనలను అనే ఆ పదం, it is showing to the Hebrew people in Jerusalem who did not come fully to faith at that time. ఈ మనలను అనే పదం ఉంది చూసారా, ఆ పదము ఆ కాలములో పరిపూర్ణంగా విశ్వాసములోనికి రాని హెబ్రీయులను సూచిస్తున్నది. And today we are surrounded by this cloud of witnesses. ఈ దినము ఇదిగో ఈ సాక్షి సమూహముగా ఉన్న వారందరి చేత ఒక మేఘం వలె ఆవరింపబడ్డాం. Although the voice of Abel is encouraging us, ఆ అబ్రహాము యొక్క స్వరము మనల్ని పురికొల్పుతా ఉంది. the voice of Noah is encouraging us. నోవహు స్వరము మనల్ని ప్రోత్సహిస్తుంది. The voice of Enoch is encouraging us. ఈనోకు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. The life of Abraham is encouraging us. అబ్రహాము యొక్క జీవితము మనల్ని పురికొల్పుతూ ఉంది. The faith of Sarah is encouraging us. సారా ఫెయిత్, ఆ విశ్వాసము మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. The sacrifice of Moses is encouraging us. మోషే యొక్క త్యాగము మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. The holiness and integrity of Joseph is encouraging us. యోసేపు యొక్క ఆ యథార్థత, యోసేపు యొక్క పవిత్రత మనల్ని పురికొల్పుతూ ఉంది. The good work of Rahab is encouraging us. రాహాబు చేసిన మంచి పనుల్ని మనల్ని ఉత్సాహపరుస్తుంది. What to say of Samson, Barak, Gideon and all the prophets and Samuel's, and they are all encouraging us. వీరు మాత్రమే కాదు, అయ్యో సంసోను, బారకు, యెఫ్తా, గిద్యోను, వీరందరూ కాక ఇంకెంతమందో చెప్తే సమయం చాలదు. వారందరూ కూడా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. All these people are shouting, go on, run the race of faith. వారందరూ కూడా అరుస్తూ ఉన్నారు, పరిగెత్తండి, పందెములో బహుమానం కొరకు పరిగెత్తండి అంటున్నారు. They are saying, look unto Jesus, run the race, win the crown.
ground. ప్రభువైన యేసు వైపు చూడండి, ప్రభువైన యేసు వైపు చూడండి, పందెంలో పరిగెత్తండి, పరిగెత్తండి, బహుమానాన్ని కొట్టండి, కొట్టండి అంటున్నారు. Don't get disheartened when you run this race of faith. ఈ పరుగు పందెంలో పరిగెడుతూ ఉండగా నిరుత్సాహపడవద్దు. So first we have a great cloud of witnesses who went before us as great examples and heroes of faith, encouraging us also to live a life of obedience and faith. మనకంటే ముందుగా ఉన్నవారు పాత నిబంధన కాలం నుండి కూడా ఎంతో మంది భక్తులు ఈ పరుగు పందెంలో పరిగెత్తి మనకు గొప్ప సాక్షులుగా నిలిచారు. Okay, who sets this race now? ఎవరు ఈ పందాన్ని తయారు చేస్తారండి? It is God who sets the track of the race. దేవుడు తానే ఈ పరుగు పందెము యొక్క నిబంధనలు తర్వాత ఆ దారి చేస్తాడు. It is not you and I will decide on which track to run the race. మనము ఏ దారిలో పరుగు పందెంలో పాల్గొనాలన్నది నీవు నేను కాదు, కానీ దేవుడే నిర్ణయిస్తాడు. It is God decides in which track you have to run. ఏ రకంగా మీరు పరిగెత్తాలి, ఎక్కడ పరిగెత్తాలన్నది దేవుడే నిర్ణయిస్తాడు. You know, Abraham's track was different, Moses' track was different, Noah's track was different. అబ్రహాము యొక్క ఆ పరిగెత్తిన ఆ ట్రాక్ వేరు, నోవహు ట్రాక్ వేరు, ఇంకా మిగతా భక్తుల ఎవరి ట్రాక్ వాళ్ళదే. We should not complain to God saying that, Lord, this track is very difficult, give me Jay Kumar's track, that is easy track. ప్రభువా ఇదేదో నాకు చాలా కష్టంగా ఉంది ఇక్కడ పరిగెత్తడానికి, జయకుమార్ గారు ఎక్కడ పరిగెడుతున్నాడో నన్ను అక్కడ పెట్టి నేను అక్కడ పరిగెడతాను అని అనడానికి వీల్లేదు. It is God who has set the track already. ఆ ట్రాక్ దేవుడు ముందే నిర్ణయించి పెట్టేశాడు. He knows you can run that race. మీరు ఆ పరుగు పందాన్ని పరిగెత్తగలరని ఆయనకు తెలుసు. Because God is in us, for us and with us. Amen. ఆయన మనతో పాటుగా మన కొరకు ఉన్నాడు. And hence we will be able to finish the race. మనము ఆ పరుగు పందాన్ని పూర్తి చేయగలం. If we are not alone in the race. మనము పందెంలో ఒంటరిగా లేం. The God who has started the good work in us, he will finish on that day. దేవుడు మన కొరకు మొదలుపెట్టిన మంచి పనిని ఖచ్చితంగా మనల్నితో కొనసాగించి పూర్తి చేస్తాడు. It is God who is carrying on his shoulder when we are running this race. మనము ఆ పందెంలో పరిగెడుతూ ఉండగా దేవుడు తానే తన భుజస్కంధాల మీద మనల్ని మోసుకొని ఆ పందాన్ని తుదముట్టిస్తాడు. Don't get disheartened and discouraged when you are running this race. నీవు ఈ పందెం పరిగెడుతూ ఉండగా మీరు దయచేసి నిరుత్సాహానికి గురి కావడానికి వీల్లేదు. On this track there will be pain, sorrow and discouragement, no problem. ఈ ట్రాక్ మీద పరిగెడుతూ ఉండగా మీకు నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, నిరుత్సాహం ఉంటుంది, సమస్య అది కాదు. But my dear sister, God is there to carry you at that time. కానీ ఇదిగో దేవుడు ఉన్నాడు ఆ సమయంలో మిమ్మల్ని మోసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి. My dear brother, God is there to carry you at that time. ఆ సమయంలో సహోదరుడా దేవుడు ఉన్నాడు, నిన్ను ఆయన మీద మోసుకొని తీసుకొని వెళ్తాడు. And all this cloud of witnesses are saying, run it, encouraging us to finish the race. మేఘం వల్లే ఉన్న ఈ సాక్షి సమూహం అంతా కూడా మనల్ని అంతా కూడా ప్రోత్సాహపరుస్తుంది, పరిగెత్తండి, పరిగెత్తండి, ముగించండి అని. So number one, మొదటిదిగా we have a cloud of witnesses to encourage us to run the race by faith. మొదటిదిగా మనకు సాక్షి సమూహంగా మేఘం వలె భక్తులందరూ కూడా ఆవరించి ఉన్నారు మనల్ని విశ్వాసములో ఆ పందెములో పరిగెత్తించడానికి. Number two, రెండవదిగా God has set the race, the track to run the race for us. రెండవదిగా దేవుడు ఆ పరుగు పందెం యొక్క ట్రాక్ ని తానే మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు. But now we have to do something to finish the race. ఇప్పుడు మనము ఆ పందాన్ని ముగించడానికి ఏదో ఒకటి చేయాలి. Verse 1. మొదటి వచనం. What is that? That is the third point. మూడో పాయింట్ అండి అది. Let us lay aside every weight and sin. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కువులబెట్టు పాపమును విడిచిపెట్టి. Okay, weight and sin both are different because in between we have a conjunction and. పాపము తరువాత భారము ఈ రెండు కూడా వేరువేరండి. మీరు గమనించినట్లయితే అక్కడ కామా ఉంది, పాపమును భారమును అని ఉంది, రెండు వేరువేరు. Underline those two words, weight and sin. భారము పాపము ఆ రెండింటిని దయచేసి అండర్లైన్ చేసుకోండి. So what is this weight? ఈ భారం అంటే ఏంటి? The Greek word of weight is onkon, O-N-C-O-N.
C-O-N. ఆన్కాన్ Oncology. ఆంకాలజీ. On ఓకే con. ఓకే. ఈ భారము అంటే గనక అది ఒక శరీర తత్వానికి సంబంధించిన అర్థం వచ్చేటట్లుగా గ్రీకు పదజాలంలో ఉంది. Have you heard the word oncology? Oncologist, the cancer doctor. ఆన్కాలజిస్ట్ అనే పదం విన్నాం కదా, నిన్న వచ్చారు కదా డాక్టర్ గారు. So how does cancer start in our body? మన శరీరంలో ఈ క్యాన్సర్ ఎట్లా మొదలవుతుంది? Cancer starts with a small lump or tumor. క్యాన్సర్ ఒక చిన్న గడ్డతో మొదలవుతుంది. And you go to the doctor to show that lump. మీరు ఇదిగో నాకు ఇక్కడ గడ్డ వచ్చిందని డాక్టర్ దగ్గరికి పోతే, and he will just press that lump like this. ఆయన ఇట్లా ఆ గడ్డను ఒత్తి చూసి, he will say, let's send for a biopsy test to see if it is cancerous or not. అక్కడ ఉన్న ఆ భాగాన్ని కొంచెం పిండి దాన్ని కోసి పరీక్షకు పంపిస్తారు. Okay, so he will say it is not harmful actually. ఇది అంత ప్రమాదకరమైనది కాదండి అంటాడు. బట్ ఇట్ ఈస్ బెటర్ టు రిమూవ్ ఇట్. కానీ దాన్ని తొలగించుకుంటే మంచిది అంటాడు. ఇన్ ఫ్యూచర్ ఇట్ కెన్ బికమ్ ఎ ప్రాబ్లం. భవిష్యత్తులో అది ఒక సమస్యగా మారవచ్చు. We should not carry the weight of tumor as a weight in our body. That's what the doctor will say. ఆ గడ్డ దాని యొక్క బరువును భారమును మనము మోయకూడదు అన్నది డాక్టర్ గారి అభిప్రాయం. So when we run the race, మనము పందెములో పరిగెత్తినప్పుడు any weight that obstructs in running the race must be removed. ఆ పందెములో మనకు అడ్డంకులుగా ఉన్నవి ఏవైనా కూడా వాటిని వదిలేసుకోవాలి. Okay, anything that will reduce the speed in running must be taken off, put off. మనం పరిగెత్తే ఆ వేగాన్ని తగ్గించేది ఏదైనా కూడా విడిచిపెట్టాలి. Now there are 8 references in the New Testament where lay aside, put off, take off is mentioned. ఈ కొత్త నిబంధనలో 8 వచనాలు ఉన్నాయండి. ఇదిగో విడిచిపెట్టుట, వదిలిపెట్టుట, పక్కన పెట్టుట అనే అర్థాన్ని ఇచ్చేవి. Romans chapter 13 and verse 12. రోమా 13వ అధ్యాయము 12వ వచనం అండి. What are the things to be put off and lay aside, take away? పక్కన పెట్టి వదిలిపెట్టవలసినవి ఏంటి? There it is written, cast off the works of darkness. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, take away the works of darkness so that you will be able to run fast. అంధకార క్రియలు విసర్జించబడాలి, ఎందుకంటే కనుక మనం వేగంగా పరిగెత్తాలి కాబట్టి. Ephesians 4:22. ఎఫెసీ 4వ అధ్యాయము 22వ వచనము, put off your former conduct, the old man which grows corrupt. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన మన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. Verse 25. 25వ వచనం, therefore put away lying. అబద్ధమాడుట మానవలను. You know, we so easily lie in our Christian life. మన జీవితంలో చాలా సులువుగా అబద్ధమాడతాం కదండి. After telling the lie, we are so cool, we are not guilty that we have committed a sin. మనము అబద్ధం ఆడిన తర్వాత మనము చాలా నెమ్మదిగా ఉంటాం, అసలు పాపము చేశామన్న అపరాధ భావనే మనకు ఉండదు. ఓకే, పుట్ ఆఫ్ లైయింగ్. ఆ అబద్ధం ఆడేదాన్ని దయచేసి మానాలి. Colossians chapter 3 verse 8. కొలస్సీ 3వ అధ్యాయము 8వ వచనం. And there we see put off all this anger, wrath, malice. There's a big list there. Put off all those bad things. 8వ వచనంలో మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించాలి. In James chapter 1 verse 21, యాకోబు 1వ అధ్యాయం 21వ వచనంలో, lay aside all filthiness and overflow of wickedness. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానుట. 1 Peter chapter 2 verse 1. మొదటి పేతురు 2వ అధ్యాయము 1వ వచనము, lay aside all malice, all deceit, hypocrisy, envy and all evil speaking. సమస్త కపటము, సమస్త దుష్టత్వము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. So when we run the race, మనము పరుగు పందెంలో ఉన్నప్పుడు these are all weight which
does not allow to run the race as we ought to run the race. మనము పరిగెత్తవలసిన రీతిలో పరిగెత్తకుండా ఆపే భారాలంటే ఇవే. Oh, the writer of Hebrews says, lay aside, put off, take off, remove it. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, అసలు మానండి, విసర్జించండి, విడిచిపెట్టండి, తొలగించుకోండి. No, at that time, for the people to whom the author is writing in Hebrews, ఆ సమయంలో ఈ పత్రిక ఎవరికైతే వ్రాయబడింది ఆ హెబ్రీలో, what was the weight in their life? వారి జీవితాల్లో ఉన్న భారం ఏంటో తెలుసా? The Levitical offerings and sacrifices of the Old Testament. పాత నిబంధన కాలములో లేవీయుల కొరకు పొందుపరచబడిన ఆ బలుల యొక్క నియమ నిబంధనలు. And he is telling to them, lay aside that weight, take off, the new covenant has come. మీరు ఆ పాత నిబంధన బరువును పక్కకు పెట్టేసేయండి, కొత్త నిబంధన వచ్చేసింది. Today we are partakers of the new covenant, but we are carrying so much of weight which is not necessary in our life, which is evil. మనము ఇదిగో మనకు కొత్త నిబంధన వచ్చిన తర్వాత కూడా అటువంటి ఆ ఎంతో పెద్ద భారాన్ని పెట్టుకొని మోసుకొని ముందుకెళ్తున్నాం. ఆ భారాన్ని పక్కన పెట్టండి. Now understand this properly. ఇది దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. Weight in itself may not be harmful. భారము దానంతట అదే ప్రమాదకరం కాకపోవచ్చు. Like some tumor in the body may not be harmful. ఒక చిన్న గడ్డ శరీరంలో అది అంత ప్రమాదకరం కాకపోవచ్చు. But if it is kept for a long time, కానీ ఆ గడ్డను అట్లాగనే ఎక్కువ కాలం వరకు కొనసాగించితే it can be converted into a serious disease. అది ఒక ప్రమాదకరమైన జబ్బుగా మారే అవకాశం ఉంది. And hence we have to nib it from the bud, cut off, take off, lay aside. అందుకనే దాన్ని మొగ్గలోనే తుంచివేసేయాలి, మొదట్లోనే దాన్ని కోసి పరికివేయాలి. Sister, can I ask, what is that weight that you're carrying which is unnecessary? అయ్యా సహోదరి, నీవు మోస్తున్న అనవసరమైన భారం ఏంటో నిన్ను అడగదలుచుకుంటున్నాను. Brother, what is that weight that you're carrying which is not necessary? సహోదరుడు, అనవసరమైన భారము నువ్వు మోస్తున్నది ఏంటో అది నిన్ను అడుగుతున్నాను. Jesus is exhorting, take off, put off those unnecessary things. ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, విసర్జించండి, మానివేయండి, వదిలిపెట్టండి అని. And then it says weight and the sin. ఇక్కడ మరి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును అనుంది. Okay. Now there are so many sins that have become addiction in my life, in your life. చాలా పాపాలు ఉన్నాయండి, అవన్నీ కూడా మనకు అలవాటుగా మారిపోయాయి. Okay. Watching TV, is it a sin? I don't think it is a sin. టీవీ చూడటము పాపమా అండి? నేను అనుకుంటున్నాను పాపం కాదని. I'm watching news. I'm watching news. నేను వార్తలు చూస్తాను. But in between some dirty advertisements come. మధ్యలో కొన్ని చెడ్డ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. And I am sitting on the sofa. నేను సోఫాలో కూర్చొని ఉన్నాను. Praying, Lord, can you send Gabriel angel to put off the TV? సోఫాలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను నేను. దేవుడా, గబ్రియేలు దేవదూత గారిని పంపించి ఆ టీవీ ఆఫ్ చేయి ప్రభువా అని. The remote is in my hand. రిమోట్ నా చేతిలో ఉంది. And I am telling God, can you send Gabriel? నేనేమో దేవుణ్ణి అడుగుతున్నాను గబ్రియేలుని పంపించమని. I don't want to put off the TV. I want to enjoy. నేను టీవీని ఆపాలనుకోవట్లేదు, నేను చూసి ఆనందించాలనుకుంటున్నాను. I want to enjoy, but I want Gabriel to put off the TV. ఆనందమేమో నాకు కావాలి, కానీ టీవీ ఆఫ్ చేయడానికి మటుకు గబ్రియేలు రావాలి. TV is not a sin. టీవీ చూడటం పాపం కాదు, కానీ what I am watching is sinful. నేను టీవీలో ఏం చూస్తున్నానో అది పాపం. Okay, now we have this mobile. It is sinful? No, it is not sinful. మనకు ఫోన్ ఉంది కదండి, ఈ ఫోన్ ఉంచుకోవటం పాపమా? Okay, and watching something good. ఫోన్లో ఏదో మంచిది నేను చూస్తూ ఉన్నాను. In between something's propping when I am just scrolling. Oh, this is good to watch. Okay. నేను స్క్రోల్ చూస్తూ ఉన్న క్రమంలో నాకేదో కనపడింది. ఇది చాలా బాగుంది చూడడానికి. Actually, I was looking for John Moses messages. వాస్తవానికి నేను అసలు జాన్ మోసెస్ మెసేజ్ గురించి వెతుకుతున్నాను. In between, one offer of romantic love in between comes. ఇక్కడ ఏదో ఒక రొమాంటిక్ ప్రేమకు సంబంధించిన ఆఫర్ ఒకటి వచ్చిందండి. Live blogging అంట. Available. Call this number. అయ్యో. Oh, I will listen John Moses message later on. Somebody who is live, let me call that person.
జాన్ మోసెస్ గారి మెసేజ్ నేను తర్వాత వింటాను, ఇక్కడ ఏదో లైవ్ లో ఏదో మాట్లాడుకోవచ్చు అంట, మొదట వాళ్ళతో మాట్లాడదాం. Did you get that? అర్థమైందండి. Then I will call Gabriel. అప్పుడు నేను గబ్రియల్కి ఫోన్ చేస్తా. Can you remove this YouTube channel? అయ్యా గబ్రియల్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ తీసేయగలరా? Phone is in my hand. ఫోన్ నా చేతిలో ఉంది. I can put it off. నేను దాన్ని స్విచ్ ఆఫ్ చేయగలను. But I want Gabriel to కానీ come. గబ్రియల్ రావాలి. That is not logical. అది అయ్యే పని కాదు. I have to put it off. నేనే దాన్ని ఆఫ్ చేయాలి. I have to die to that sin. నేను ఆ పాపానికి చచ్చిపోవాలి. My dear brothers and sisters, నా సహోదర సహోదరీలారా, every weight and the sin that is stopping to run the race, lay aside, put it off today. ప్రతి భారము సులువుగా చిక్కులో పెట్టే పాపము అమ్మా అయ్యా వాటిని విడిచిపెట్టండి. This is going to kill you. అది మిమ్మల్ని సంహరిస్తుంది. This is going to defeat you. అది మిమ్మల్ని ఓడిస్తుంది. This is going to make you shallow in Christian life. క్రైస్తవ జీవితంలో మిమ్మల్ని తేలిపార చేస్తుంది. This is going to destroy your faith. మీ విశ్వాసాన్ని నాశనం చేస్తుంది. This is going to shatter your confidence. మీలో ఉన్న ఆ నమ్మకాన్ని బద్దలు కొడుతుంది. This weight and sin will keep you away from the Bible. ఈ భారము ఈ పాపము రెండు కూడా బైబిల్ని మిమ్మల్ని మీకు దూరం చేస్తాయి. Let's turn to the epistle of James chapter 1. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము and read verse 13. How does sin operate? 13వ వచనం చదువుకుందామండి. యాకోబు 1:13. పాపము Verse 14. 14వ వచనం అండి. పాపము ఎట్లా తన పని కానిస్తుందో ఇక్కడ చెప్పబడింది. First it all starts by desire. ఇదంతా కూడా దురాశ లేదా ఆశతో మొదలవుతుంది. Okay, desire, lust of the flesh, lust of the eyes. శరీరాశ, నేత్రాశ, ఆశ, దురాశ. Desire, when it is conceived, gives birth to sin. ఈ దురాశ గర్భమును ధరించి పాపమును కంటుంది 15వ వచనంలో. And sin, when it is full grown, brings forth death. పాపము పరిపక్వమై మరణమును కంటుంది. So where does it start? Listen here. ఈ పాపం ఎక్కడ మొదలవుతుందండి? It all starts in my mind. ఇదిగో ఇక్కడ నా బుర్రలో మొదలవుతుంది. It all starts here. ఇక్కడ మొదలవుతుందండి. Sin wants 0.1 mm space in our mind, that's all. మన బుర్రలో 0.1 mm దానికి స్థలం దొరికితే చాలు. That is the little space Satan wants to operate in your mind and my mind. మీ బుర్రలోను మా బుర్రలోను ఇదిగో అది చొచ్చుకొని పని చేయటం మొదలు పెట్టడానికి అంత జాగా చాలు. Once it is entered, slowly it will become big. Slowly it will become pregnant. ఒక్కసారి అది లోపలికి చొరబడింది అంటే గనక మెల్లగా అది పెద్దగా గర్భము దాలుస్తుంది. From there it will flow down to my heart. అక్కడి నుండి కూడా నా గుండెలోకి హృదయంలోకి జారుతుంది. From here it will come here. అదిగో ఇక్కడి నుండి ఇక్కడికి వస్తుంది. And one day it will explode. ఒక్క దినమున అది పగిలిపోతుందండి. What will come out of Pepsi bottle? ఈ పెప్సీ బాటిల్లో నుండి ఏమొస్తుందండి బయటికి? నేను ఒకవేళ ఆ బాటిల్ని కనుక గుద్దితే ఏమొస్తుందండి? ఇది బిందు బాటిల్. అది నేను ఈ బిందు బాటిల్ని కనుక గుద్దితే ఏమొస్తుంది బయటికి? Water will come out. నీరు బయటికి వస్తుంది. If God is going to punch us, what will come out today? దేవుడు కనుక నిన్ను కనుక గుద్దితే ఏమొస్తుంది బయటికి? If he is going to punch me, what will come out of my heart and my mouth? దేవుడు నన్ను గుద్దితే నా గుండెల్లో నుండి నా నోట్లో నుండి బయటికి ఏమొస్తుంది? Will it be the word of God or will it be my sin? అది దేవుని వాక్యమా లేదా పాపమా బయటికి వచ్చేది? Will it be the lustful things or will it be the love of God? దేవుని ప్రేమ బయటికి వస్తుందా లేదా దురాశతో కూడుకున్న కోరికలు బయటికి వస్తాయా? God is going to punch you one day. ఒక దినమున దేవుడు నిన్ను గుద్దబోతున్నాడు సహోదరుడా. What will come out of your heart and mouth? నీ గుండెలో నుండి నీ నోట్లో నుండి ఏదొస్తుంది బయటికి? Nobody is watching what is there in my heart and my mind. నా హృదయంలోను నా బుర్రలోను ఏమున్నదన్నది ఎవరికి కూడా కనపడదు. But one day the punch will come. ఒక్క దినమున ఆ గుద్దొస్తుందండి. What is inside will come out.
లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది. That is very dangerous. అది చాలా ప్రమాదకరం. Lay aside every weight and every sin. ప్రతి ఒక్క భారమును ప్రతి ఒక్క పాపమును పక్కన పెట్టండి. That is the third thing. అది మూడోది. Let's go to the fourth one. ఇప్పుడు నాలుగో దానికి వెళ్దాము. Lay aside every weight and the sin which so easily ensnares us, and fourth one, let us run with endurance. మనము మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. Christian life is a life of perseverance, a life of patience, a life of endurance. క్రైస్తవ జీవితం అన్నది సహనముతో కూడుకున్నది. క్రైస్తవ జీవితం అన్నది పట్టుదలతో కూడుకున్నది. క్రైస్తవ జీవితం అన్నది ఓపికతో కూడుకున్నది. Wonderful translation. That is so good, brother. Praise God. Okay. In Christian life, no quick fix solutions, no shortcuts. క్రైస్తవ జీవితములో సులువుగా వచ్చే ఆ తొందరగా వచ్చే పరిష్కారాలు ఏవి లేవు. Reading the word is hard work. బైబిల్ను చదవటం అనేది చాలా కష్టమైన పని. For me to preach 1 hour, I have to work hard for 16 hours. నేను ఒక గంట ఇక్కడ నిలబడి బోధ చేయాలి అంటే గనక 16 గంటలు కష్టపడాలి. If I have to preach for 1 hour, నేను ఒక గంట బోధ చేయాలంటే I have to sit for nearly 16 hours. నేను 16 గంటలు కూర్చోవాలండి. In prayer and studying and meditating and expounding the word. ప్రార్థనలోను దేవుని వాక్యమును విభజించి దాన్ని అర్థం చేసుకొని అధ్యయనము చేసి పరిశోధించి ధ్యానము చేయడానికి. It is hard work, let me tell you. అది చాలా కష్టంతో కూడుకున్న పని అండి. Last night I slept at 2:30 in the morning. నిన్నటి దినమున తెల్లవారుజామున 2:30కు నేను పడుకున్నాను. With lot of birth pangs and labor pain, we preachers stand here and deliver God's word. దేవుని భారముతో ఎంతో కష్టపడి ఓపికతో కనిపెట్టి ఎదురు చూసి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మేము బోధిస్తాం. It is a labor pain for us, please understand. అది మాకు ప్రసవ వేదనతో సమానమండి. దయచేసి బాగా అర్థం చేసుకోండి. It is not a joke. అది జోక్ కాదు. It is hard work. అది కష్టమైన పని. We preach and teach with burden. మేము బోధిస్తాం, మేము నేర్పిస్తాము, భారముతో ఆ పని చేస్తాం. We preach and teach with lot of hard work. మేము ఎంతో కష్టపడి ఆ పని చేస్తాం. We divide the word accurately and precisely. దేవుని వాక్యమును విభజించాల్సిన రీతిలో చక్కగా లోతుల వరకు విభజించి మాట్లాడతాం. By the grace of God. దేవుని కృపను బట్టి. And hence run this race. You have to run this race. అప్పుడు నేను ఇదిగో ఈ పందెంలో పరిగెత్తగలను, మీరు కూడా పరిగెత్తగలరు. You cannot tell your friend to run your race. మీ స్నేహితుడిని నీ పందాన్ని పరిగెత్తమని చెప్పడానికి కుదరదు. You cannot hold his hand to run the race. ఆయన చెయ్యి పట్టుకొని ఇదిగో నీవు నా పరుగు పందెంలో పరిగెత్తు అని చెప్పడానికి లేదు. You have to run by holding God's hand to run the race. మీరు కేవలం ఇదిగో దేవుని చేతిని పట్టుకొని మీ పందాన్ని మీరు పరిగెత్తాలి అంతే. Run with endurance. మనము ఇదిగో పట్టుదలతో పరిగెత్తాలి. Fight the good fight of faith. మనము విశ్వాసముతో చేత మంచి పోరాటం పోరాడాలి. It is written there, let us run with endurance the race that is set before us. మన ఎదుట ఉంచబడిన పందెము అని వ్రాయబడి ఉందండి. What is set? It is written in verse 2. మన ఎదుట ఉంచబడిన పందెం ఏంటది? 2వ వచనంలో చెప్పబడింది కదా. That is the 5th point. అది 5వ పాయింట్. Looking unto Jesus, the author and finisher of our faith. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచు. Don't look at people when you run this race. ఈ పందెము మీరు పరిగెత్తుతూ ఉన్నప్పుడు ప్రజల వైపు దయచేసి చూడకండి. Some people have backed out of the race because they got disappointed when they looked at people. కొంతమంది పరుగు పందాన్ని చాలించి వెనకెళ్ళిపోయారు. ఎందుకంటే గనక వారు పందెములో పరిగెడుతూ ఉన్నప్పుడు ప్రజలను చూసి నిరుత్సాహపడ్డారు. Jesus invited Peter to walk on the water. ప్రభువు పేతురుని నీళ్ళ మీద నడచడానికి రమ్మన్నాడు. And then he started crumbling and he was going deep inside the water because he was not looking at Jesus. ఆయన వనకడం ప్రారంభించి మునిగిపోసాగాడు. ఎందుకో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద నుండి ఆయన చూపు తొలగిపోయింది. Okay, so the cloud of witnesses are surrounding.
విశ్వాస వీరుల మేఘం వలె సమూహము ఆవరించి ఉంది. And Jesus went ahead of us finishing this race. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకంటే ముందుగా పందెగాన్ని ముగించి ముందరికి ఉన్నాడు. How did he do that? ఆయన ఎట్లా చేశాడు? Through death on the cross. సిలువలో మరణించుటను బట్టి. And look at verse 2. It is written there, who for the joy that was set before him. అక్కడ ఉంది కదండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. What was the joy of Jesus Christ? What was the joy of Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న ఆనందం ఏంటి? That he endured the cross. ఆయన మరి నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. The joy was you and me. ఆయన ఆనందం ఏంటో తెలుసా? నీవు నేనే. It is written in Hebrews chapter 2 and verse 10. హెబ్రీ 2వ అధ్యాయం 10వ వచనంలో అది వ్రాయబడి ఉందండి. That he may bring many sons to glory. It is written there. దేవుని మహిమలోనికి ఎంతో మంది కుమారులను తీసుకురావడానికి. He endured the cross. ఆయన సిలువను సహించాడు. He took the shame. ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. He bore the insult and despising. ఆయన అవమానమును భరించాడు. All for the joy. అంతా కూడా ఇదిగో ఆనందము కొరకు. That was set before him. ఇదిగో ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం. That joy was you, my sister. That joy was you, my brother. సహోదరి ఆనందం ఇదిగో నీవే. సహోదరుడు ఆనందం ఇదిగో నీవే. 5 things we saw. 5 విషయాలు చూసుకున్నాం. Number 1. మొదటిదిగా, a great cloud of heroes of faith are encouraging us. గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి మనల్ని ప్రోత్సహిస్తా ఉంది. And secondly, God has set the race for each one of us. మనందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు దేవుడు పందాన్ని సిద్ధం చేసి ఉంచాడు. Today what we have to do? ఈ రోజు మనం ఏం చేయాలి? Lay aside, put off every weight and sin that stops in running the race of faith. మనము పందెములో పరిగెత్తడానికి మనల్కి అడ్డంకిగా ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టాలి. Number 4. నాలుగవదిగా, we have to run with endurance. మనము పట్టుదలతో పరిగెత్తాలి. Number 5. ఐదవదిగా, how do we run? ఎలాగో పరిగెత్తాలి? Looking unto Jesus, the author and finisher of our faith. మన విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి. Now verse 3. ఇప్పుడు 3వ వచనం. For consider him now. 3వ వచనంలో verse 3. Consider him. 3వ వచనంలో మీరు అలసట పడకయు. Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూసుకోవాలి. Who is our hero? మన హీరో ఎవరండి? Who went ahead of us. మనకంటే ముందుగా పందెంలో ఉన్నవాడు. Endured the cross. ఆయన సిలువను సహించాడు. Died for you and me. నీ కొరకు నా కొరకు మరణించాడు. Rose up on the 3rd day. ఆ 3వ దినమున నిద్రలేచాడు, మరణించి లేచాడు. At the finishing line he is standing like this. ఇదిగో ఆ పరుగు పందెం యొక్క అంతము లైన్ దగ్గర ఆయన నిలబడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. Those who finish this fight of faith. ఎవరైతే ఈ విశ్వాసముతో పోరాడేదాన్ని, ఆ పోరాటమును ముగించారో, to embrace them, to congratulate them and give them the crown. వారందరినీ కౌగిలించుకొని వారందరికీ అభినందనలు తెలియజేసి వాళ్ళకు కిరీటాన్ని ఇవ్వడానికి. Okay, now we are going to demonstrate. 5 boys, please come. ఇప్పుడు మనము దాన్ని చేసి చూపిస్తాము. అబ్బా 5 మంది అయ్యా రండి.
Okay. Stand this way. Now these are our believers. వీరందరూ కూడా విశ్వాసులు. Now they are going to run. వారు పరిందంలో పరిగెత్తుతారు. They are going to run. వారు పరిగెత్తబోతున్నారు. Okay. Wait. I will say 1, 2, 3. Hey, don't. The whistle will go and you have to start. Okay, ready, no? Get up again. Fall down. Stand there only, stand. Okay. Now, there are 5 kinds of believers in this race. ఈ పందెములో 5 రకాల విశ్వాసులు ఉన్నారు. Identify the 5 kinds. ఈ 5 రకాల విశ్వాసుల్లో మన వాక్యంలో మనం చూసుకున్నాము విశ్వాసులను. Number 1, what kind of believer he is? అటుపక్కన మరి ఫస్ట్ లో ఉన్న ఆయన ఎటువంటి విశ్వాసి, ఏ రకమైన విశ్వాస ఆయన? Run, start. పరిగెత్తు. Looking unto Jesus, the author and finisher of the faith, run the race. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ పరిగెత్తుతున్నవాడు. Who is that? ఎవరైనా? Who is that? ఎవరైనా? The practicing believer. ఆయన విశ్వాసమును సాధన చేస్తున్న విశ్వాసి. Thank you, brother. The second one. Hey, stand like this. Second one. Have you seen Gandhiji's statue? గాంధీజీ విగ్రహాన్ని చూసారండి? విగ్రహం. Statue believers. విగ్రహ విశ్వాసులు. 20 years standing like this. 20 ఏళ్ల నుండి ఇంతే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. Some having milk bottle. పాల పీప పెట్టుకొని పాలు తాగుతూనే ఉన్నాడు. If you push them, వాళ్ళను కనుక దొప్పితే you will fall, they will not fall. మనం పడతాం కానీ వాళ్ళు పడరు. విగ్రహం. Statue believers. అంతే విగ్రహం. Anybody is like this here? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? 30 years, one place. 30 సంవత్సరాలు ఇంకా అంతే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. Only Psalms and Proverbs. కేవలము కీర్తనలు సామెతలే. Gone. Number 3. నా మూడవ విశ్వాసి. ఈయన ఏ రక విశ్వాసి? Carrying the weight and running the race. భారమును మీదేసుకుని పరిగెత్తుతున్నాడు. What he will run? ఏం పరిగెత్తాడండి ఆ భారం వేసుకొని? Can he run? ఈయనలాగా ఎవరైనా ఉన్నారా భారం వేసుకొని పందెంలో పరిగెత్తేవాళ్ళు? Hebrews chapter 12 verse 1. Lay aside every weight. ప్రతి భారమును విడిచిపెట్టాలని 12వ అధ్యాయంలో. Oh my goodness. ఈయనెవరు? ఈయన ఏ రకం? Always in the phone. ఎప్పుడు చూసినా ఫోనే. Even if Christ will come, on the phone. క్రీస్తు దిగొచ్చినా కూడా ఈయన ఫోన్లోనే ఉండిపోతాడు. Possible to run the race? అట్లా ఫోన్లో మునిగిపోయి మరి పందెంలో పరిగెత్తడం సాధ్యమని అంటారా? Lay aside every weight and the sin. ప్రతి భారమును అలాగనే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి throw that. విసర్జించాలి. Lay aside. పక్కన పడేయాలి. దాని పక్కనే రా నాయనా. Leave. Lay aside. పక్కన పడేయి. Lay aside. పక్కన పడేయి, విడిచిపెట్టు. Look there. ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూచుచు put off. అన్ని కింద పడేసి remove it. తొలగించి వేసుకొని you will not be able to run with this and this. ఇదిగో అలాగున ఈ ఫోన్ గాని ఆ భారము గాని ఇటువంటి పాపము భారం పెట్టుకుంటే పరిగెత్తలేం. The last one. ఇదిగో ఈ లాస్ట్ ఆయన ఈ రకం. he tried to run. ఆయన పాపము పరిగెత్తడానికి ప్రయత్నం చేసి got tired. అలసిపోయి and he got discouraged. నిరుత్సాహపడిపోయి కూర్చునేసినాడు. overweight. వేరే భారం కాదు, ఆయన భారంగా ఉన్నట్టున్నాడు. he doesn't have any weight, he doesn't have any problem of phone.
ఆయనకు ఇదిగో ఇట ప్రత్యేకమైన వేరే భారము లేదు, ఫోన్ లాంటి పాపము లేదు. But discouragement, కానీ నిరుత్సాహం, problems in the family, కుటుంబంలో సమస్యలు, sickness, అనారోగ్యం, poverty, బీదరికం, disappointment. నిరుత్సాహపరం పడటం. He is just sitting like this. ఊరకు కూర్చున్నాడు ఇట్లా. Okay. Now I want to ask a question. Please answer. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నానండి, దయచేసి సమాధానం చెప్పండి. 5 categories. 5 రకాల విశ్వాసులు. In which one you belong? మీరు ఏ రకం విశ్వాసి? Okay. This one? Raise up your hands. ఇదిగో ఇలాగున నిరుత్సాహపడిపోయిన విశ్వాస. Don't be afraid. Let's accept, confess, Lord. Is there anybody? అబద్ధం చెప్పకండి, నిజాన్ని ఒప్పుకుందాం. విశ్వాసం అంటే ఒప్పుకోవటమే. Disappointed. నిరుత్సాహపడిపోయి పరిగెత్తి అలసిపోయి ఆగిపోయారా? Please get up. అమ్మా లేచి నిలబడండి. అమ్మా లేచి నిలబడండి. God is there. ఒప్పుకోండి. Don't get disappointed. God has set the track. దేవుడు మీ కొరకు ఆ ట్రాక్ సెట్ చేశాడు, సిద్ధం చేశాడు. Get up. లేవండి. And start again. మళ్ళీ తిరిగి మొదలు పెట్టండి పరిగెత్తడం. Number 2. రెండవది carrying the weight. భారాన్ని మోసుకొని పరిగెత్తడం. If you carry little more, మీరు ఇంకొంచెం భారం మీద వేసుకుంటే you will not be able to lay aside. అసలు పక్కన పడవేయలేనంత దాంట్లో ఇరుక్కుని పోతారు మీరు. Number 3. మూడవదిగా sin that easily ensnares us. సులువుగా చిక్కించుకునే పాపం అది. This is very dangerous. ఇది చాలా ప్రమాదకరం అండి. Mobile is not sinful. మొబైల్ పాపముతో కూడుకున్నది కాదు, కానీ how we use it, దాన్ని మనం ఎట్లా ఉపయోగిస్తున్నాం అన్నది ముఖ్యం. This can be a big hindrance to run the race. మనము పరుగు పందెంలో పరిగెత్తడానికి ఇది ఒక అడ్డంకి కావచ్చు. And we have this statue believers. ఈ విగ్రహం ఒకటి ఉంది మన దగ్గర. Don't take my photo and frame it anywhere, okay? నా ఫోటో తీసుకొని దాని ఫ్రేమ్ కట్టకండి దయచేసి. Statue believers. విగ్రహ విశ్వాసులు. Oh, they will not move. వారు కదలరు. Hey, push me. Push. I will not move. పరిగెత్తు ఎంత పరిగెత్తినా కదలరు. You will fall. మనం పడాల్సిందే కానీ వాళ్ళు పడరు. These people will not fall. వీళ్ళు అసలు పడరు. Even Christ comes and hold it. Christ comes and push. క్రీస్తు వచ్చి తానే దొబ్బినా కదలరు. Very sad. Run. We should be like this believer. ఇదిగో ఆ విశ్వాసిలాగా మనం ఉండాలి. Look at his head. He is looking unto Jesus. ఆయన తల వైపుకు చూడండి. ఆయన చూపంతా కూడా ప్రభువు మీదనే, దృష్టంతా ప్రభువు మీదనే. He is running. He has the fitness of the athlete. ఆయనకు ఒక అథ్లీట్ యొక్క గుణగణాలు ఉన్నాయి. Okay. Now all of you stand up. అందరూ కూడా లేచి నిలబడండి. Okay. Now all of you start running now. ఇప్పుడు పరిగెత్తండి. Again you are carrying the weight. My goodness. మళ్ళా ఏంది ఆయన బరువు పట్టుకొని నిలబడుతున్నావు? బరువు వదిలే. అబ్బా నాయనా. Oh, throw it. Throw. పక్కన పడేయండి. Oh, lay aside. పారవేయండి. Throw. Mobile. పడై. Yeah. Come forward. 1, 2, 3. Run. యేసు వైపు చూచుచు. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. No turning back, no turning back, no turning back. Thank you, brother. Give them a good hand. వందనాలండి అందరికీ. No chocolates. అరే నా జేబులో చాక్లెట్ లేవు. అయ్యో. I will give you one Cadbury's, okay? తర్వాత క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తాను. Run the race. పరుగు పందాన్ని పరిగెత్తండి. Fight the faith. పోరాటం విశ్వాసముతో పోరాడండి. Finish the race. పందాన్ని
తుదముట్టించండి. Lay aside every weight and the sin that easily ensnares. ప్రతి భారమును సులువుగా చిక్కించుకునే పాపమును పక్కన పట్టండి. And then only we can say with Paul, I have fought the good fight of faith. అలాగున్న పౌలు చెప్పినట్లుగా మనం చెప్పగలుగుతాం, నేను మంచి పోరాటం పోరాడితిని అని. My dear brothers and sisters, ప్రియమైన సహోదర సహోదరులారా, as you were seeing these 5 people, ఈ 5గురిని మీరు చూశారు కదా, were you able to identify with whom you are today in the race? ఈ 5గురిలో మీరు ఏ రకానికి చెందినవారు మీరు గుర్తుపట్టగలిగారా? You know, Paul in 1 Corinthians chapter 9, he is talking about that race and the crown. పౌలు 1 కొరింథీ 9వ అధ్యాయంలో ఆయన పందెమును గురించి తర్వాత ఆ బహుమానాలను గురించి మాట్లాడుతున్నాడు. Okay, he says that run so that you will get the crown. పరిగెత్తండి మీరు బహుమానం పొందుకున్నట్లుగా. And 27, 27వ వచనంలో, and he says, I discipline my body, I beat my body. 9:27లో నా శరీరమును నలుగగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను అన్నాడు. I bring into subjection. నేను దాన్ని లోబరుచుకుంటున్నాను అంటున్నాడు. Oh yes, to run we need discipline. మనం పరిగెత్తాలి అంటే గనక మనకు క్రమశిక్షణ అవసరం. Now lastly, ఆఖరుగా 2 Timothy chapter 2. 2వ తిమోతి 3వ అధ్యాయము. Now there are 3 figurative examples we see there. అక్కడ 3 రకాలైన ఉదాహరణలు మనం చూస్తున్నాం. How we have to run. మనం ఎట్లా పరిగెత్తాలి? 2 Timothy chapter 2 and verse 3. 2వ తిమోతి 3వ అధ్యాయము. Run as a good soldier. 3వ వచనం అండి. 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 3. 2వ అధ్యాయం 3వ వచనం అండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. As a soldier. సైనికుని వలె. Verse 5. 5వ వచనములో, one who competes in athletics, be a runner. మరియు జట్టు అయిన వాడు పోరాడునట్లుగా పోరాడాలి. Verse 6. 6వదిగా, as a hard working farmer. మనం ఎటువంటి వాడు? వ్యవసాయకుడు, కష్టపడే వ్యవసాయకుడు లాగా. A soldier who is ready to endure hardship. కష్టపడడానికి, శ్రమను అనుభవించడానికి సిద్ధమైన సైనికుని వలె. An athlete who competes according to the rules. నియమ నిబంధనల ప్రకారముగా పోరాడే అథ్లీట్ లాగా. And as a hard working farmer who want to partake of the crops. అలాగుననే పాటుపడిన వ్యవసాయకుడు ఫలములలో పాలు పుచ్చుకున్నట్లుగా. Before us a cloud of witnesses, they already went ahead. They were like you and me, they are encouraging us. మన ముందు విశ్వాసుల యొక్క సాక్షి సమూహము పందాన్ని తుదముట్టించి మనకంటే ముందుగా ఉన్నారు వారు. And after that we see the author and finisher of our faith who went ahead of us, because the joy that was set before him, he finished that race. అలాగుననే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన పందాన్ని ముగించి, ఇదిగో అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి మనకంటే ముందుగా ఉండి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. And hence consider Jesus Christ. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని దయచేసి పరిగణలోనికి Who is our Lord and Savior? మన ప్రభువును రక్షకుడు ఎవరు? Who is our counselor? ఆయన మనకు ఆ విషయాలను నేర్పించేవాడు ఎవడు? Who is our master? మన ప్రభువు ఎవరు? Who is our prophet, priest and king? మన ప్రవక్త, యాజకుడు, రాజు ఎవరు? Who is the intermediary? మనకు మధ్యవర్తిగా ఉన్నవారెవరు? Our best friend. మన మంచి స్నేహితుడు ఎవరు? Look unto him and run this race. ఆయన వైపు చూచుచు ఈ పందాన్ని మనం కొనసాగిద్దాం. In English literature there is a story. ఆంగ్లములో ఒక కథ ఉందండి. One man was carrying a burden on his shoulder. భుజం మీద ఒక ఆయన బరువు పెట్టుకొని పోతా ఉన్నాడు. And in his dream he was taken up in heaven. ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయన పరలోకానికి ఎత్తబడతా ఉన్నాడు. And outside there was an angel standing. బయట ఒక దేవదూత చూస్తా ఉంది. And he is telling to the angel, I am carrying a very burdensome weight, I want to take it off. దేవదూతతో అంటున్నాడు, ఇదిగో నా మీద ఒక గొప్ప భారం ఉందండి, నేను దాన్ని తీసివేయాలని అనుకుంటా ఉన్నానని. The angel takes him to a big warehouse or a godown. ఆ దేవదూత ఆయనను ఒక గోడౌన్కు తీసుకుపోతుంది. And he shows him a big godown like this. ఇటువంటి పెద్ద గోడౌన్ చూపిస్తుంది ఆయనకు. And he said to that man,
ఆయనకు చెప్తున్నాడు దూత, you keep your weight here and see if there is one lighter weight than your weight. అయ్యా ఈ గోడౌన్లో అనేకమైన బరువులు ఉన్నాయ్యా, నీకున్న బరువు కంటే తక్కువైన బరువు ఏదైనా ఉందో ఒకసారి చూడన్నాడు. He started checking every weight. ఆయన అన్ని బరువులు కూడా చూడడం మొదలుపెట్టాడు. They were all heavier than his weight. ఆయన దగ్గర ఉన్న బరువు కంటే కూడా అవన్నీ కూడా ఇంకా ఎక్కువ బరువుగా ఉన్నాయి. Finally he carries one. ఆఖరుగా ఆయన ఒకదాన్ని ఎంచుకున్నాడు. And he found that one lighter. ఆయన అది ఎత్తుకున్న తర్వాత ఆయనకు తెలిసొచ్చింది అది బరువుగా లేదు, తేలిగ్గా ఉందని. And he tells the angel, I will take this. ఆయన దేవదూతతో అంటాడు, ఇదిగో నేను దీన్ని తీసుకుంటాను అంటాడు. The angel said to him like this. దేవదూత ఇలాగ చెప్పింది, can you have a second look on that weight? నీవు మరొకసారి ఆ బరువు వైపు చూస్తావా అని అన్నాడు. It is actually your original weight which you kept here. అది నీవు ఇక్కడ పెట్టిన బరువే, దాన్నే మళ్ళీ నువ్వు ఎత్తుకున్నావు. We think that others' burden are more lighter than our burden. మనం ఏమనుకుంటామో తెలుసా, ఇతరుల భారము నా భారానికంటే ఇంకా బరువైనవి అనుకుంటాం. God has set the track. దేవుడు పందాన్ని సిద్ధం చేశాడు. And he knows how you will be able to run it. ఆ పందాన్ని మీరు ఎలాగున పరిగెత్తగలరు, ఎలాగున ముగించగలరు ఆయనకు తెలుసు. In spite of disappointment, discouragement and setbacks, నిరాశ, నిస్పృహలు, ఆ నిరుత్సాహము వీటన్నిటి మధ్యలో నుండి కూడా he knows how much you can carry. ఆయనకు తెలుసు నువ్వు ఎంత బరువు మోయగలవు అని. Don't ask God to change the track. పందాన్ని మార్చమని మటుకు దయచేసి అడగకండి. And secondly, don't run in others' track. ఇతరుల పందెములో మీరు పరిగెత్తకండి. You will be disqualified. మీరు మరి అనర్హులుగా ప్రకటించబడతారు. Run the race in the track that is set by God for you and finish the race. దేవుడు నీ కొరకు తయారు చేసి సిద్ధపరిచిన పందెములో మాత్రమే పరిగెత్తి దాన్ని ముట్టించండి. Consider Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దయచేసి పరిగణించండి. He is our hope. ఆయనే మనకు నిరీక్షణ. He is the author and finisher of our faith. ఆయనే మన విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువాడు. And with him all things are possible. ఆయనతో సమస్తం సాధ్యం. I am leaving now after a short while. Please pray for me. I enjoyed being with you all. నేను ఇంకొంచెం సమయం తర్వాత నేను ఈ స్థలంను విడిచి వెళ్తూ ఉన్నాను. దయచేసి నా కొరకు ప్రార్థించండి. మీతో గడిపిన ఈ 2 దినాలు కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. Please pray for Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ కొరకు ప్రార్థించండి. 27 crore population. 27 కోట్ల పాపులేషన్ అండి అది. Only 44 evangelists. 22,044 మంది సువార్థికులు ఉన్నారు. 45 assemblies only. 45 సంఘాలు మాత్రమే. In 76 districts. 76 జిల్లాల్లో. 50 districts no work. 50 జిల్లాలో అసలు పనే లేదు. Right now 72 people are in the jail of Uttar Pradesh. ఈ దినానికి 72 మంది ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఉన్నారు. Many people are being persecuted and assemblies are closed down. చాలా మంది అక్కడ హింసింపబడుతూ ఉన్నారు, సంఘాలు మూతపడుతూ ఉన్నాయి. Will you come? మీరు వస్తారా? Take the challenge. ఆ సవాలును స్వీకరిస్తారా? Come to North India. నార్త్ ఇండియాకి రండి. Come to Uttar Pradesh. ఉత్తరప్రదేశ్కి రండి. Take the challenge. ఆ సవాలును స్వీకరించండి. And God will honor you. దేవుడు నిన్ను గౌరవిస్తాడు. So many people have not heard the gospel. చాలా మంది అక్కడ స్వార్థ వినని ప్రజలు ఉన్నారు. Thousands of workers and assemblies in Telangana and Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వేల కొద్ది ఆ సంఘాలు ఉన్నాయి, పనిచేసే సువార్థికులు ఉన్నారు. 50 districts no work in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్లో 50 జిల్లాలు పనే లేదు. Young people, please come. ఆ యవనస్తులారా దయచేసి రండి. We need teachers, doctors, lawyers, accountants, nurses, everybody. మాకు ఇదిగో టీచర్లు కావాలి, డాక్టర్లు కావాలి, అకౌంటెంట్లు కావాలి, లాయర్లు కావాలి, మాకు అందరూ కావాలి. We will train you in the language of Hindi. మేము హిందీలో మీకు తర్ఫీదునిస్తాం. And you will be able to serve the Lord there. మీరు అక్కడ ప్రభువుని సేవించగలరు. God bless you. దేవుడు మనల్ని దీవించును గాక.